పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరు వింటేనే భయపడిపోతున్నారు. ఇక్కడ పెట్టుబడులు పెడదామనుకునేవారు మరో దారి చూసుకుంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితుల దృష్ట్యా ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని భయపడుతున్నారు. నిన్నటి వరకు విశాఖలో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు కోసం ముందుకు వచ్చిన క్యాబ్ జెమినీ సంస్థ చెన్నైకి షిఫ్ట్ అయింది. ఏపీ నుంచి పొరుగు రాష్ట్రం తమిళనాడుకు ఆ కంపెనీ తరలిపోవడంపై పారిశ్రామికవేత్తలు రకరకాల చర్చలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇన్ఫోసిస్తో సహా ఎన్నో ఐటీ కంపెనీలను విశాఖ వేదికగా ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో ఏర్పాటు చేస్తామన్న క్యాబ్ జెమినీ సంస్థ చెన్నైకి తరలిపోయింది. ఒక అంతర్జాతీయ ఐటీ దిగ్గజ సంస్థ ఎందుకు ఆంధ్రప్రదేశ్ నుండి చెన్నైకి తరలిపోయిందో ఇప్పుడు తెలుసుకుందాం. బీచ్ ఐటీ కాన్సెప్ట్తో ఒక వెలిగిన విశాఖ నగరం ఇప్పుడు విలవిల్లాడుతోంది. నెల రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూసి ఆంధ్రప్రదేశ్కు బాయ్ చెప్పేస్తున్నాయి ఐటీ కంపెనీలు. తాజాగా విశాఖలో 1000 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించేందుకు సుముఖంగా ఉన్న ప్రముఖ ఐటీ సంస్థ క్యాబ్ జెమినీ చెన్నైకి తరలిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులు, విధ్వంసాలు, పారిశ్రామికవేత్తల బెదిరింపులు, హింసాయుత వాతావరణంతో ఐటీ, వాటి అనుబంధ సంస్థల ప్రతినిధులు, ఇతర పెట్టుబడిదారులు భయపడుతున్నారు. విభిన్నమైన ఐటీ పాలసీ మెచ్చి గత 3 ఏళ్లుగా ఐటీ దిగ్గజ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెడుతూ ముందుకొచ్చాయి. ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్, హెచ్సిఎల్, యాక్సెంచర్, రాండ్స్టాప్, డబ్ల్యూఎస్, అమెజాన్ వంటి సంస్థలు వరుసగా క్యూ కట్టాయి. దివంగత వైఎస్ఆర్ హయాంలో పురుడు పోసుకున్న విప్రో సంస్థ 6 నెలల క్రితం కార్యకలాపాలను విస్తృతం చేస్తున్నట్లు ప్రకటించింది. దిగ్గజ కంపెనీలన్నీ ఏపీలో శాఖలు విస్తరించేందుకు అడుగులు వేస్తున్న తరుణంలో ఒక్కసారిగా కుదుపు ఏర్పడింది. ప్రభుత్వం మారిన తర్వాత ప్రశాంత వాతావరణం కాస్త అశాంతి వాతావరణంగా మారింది. ప్రస్తుతం ఏపీలో అడుగు పెట్టాలంటేనే ఐటీ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలు భయపడే పరిస్థితి. ఇందుకు క్యాబ్ జెమినీ కంపెనీ చెన్నైకి తరలిపోవడమే ఉదాహరణ. నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని సంస్థలతో, ఐబీఎం కానీ, క్యాబ్ జెమినీ కానీ, అనేక రకాలైనటువంటి సంస్థలతో వారితో చర్చించి రావాలని చెప్పి కోరాం. వారు కూడా ఇంట్రెస్ట్ చూపించారు. ఇన్ఫ్యాక్ట్ ఒక 3 నెలల క్రితం అయితే వారి వెబ్సైట్స్లో కూడా, వారికి సంబంధించినటువంటి వెబ్సైట్స్లో కూడా హైరింగ్ ఫర్ విశాఖపట్నం అని చెప్పి వాళ్ళు పెట్టి ఈరోజు చెన్నైకి తరలిపోయేటువంటి పరిస్థితి మనం క్యాబ్ జెమినీ చూస్తూ ఉన్నాం. ఈరోజు అక్కడ 1000 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెడతామని చెప్పి వాళ్ళు ప్రకటించడం అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి అది కారణం అవుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఐటీ సంస్థలకు అందిస్తున్న ప్రోత్సాహకాలకు ఆకర్షితులై క్యాబ్ జెమినీ సంస్థ తమ కార్యకలాపాలని విశాఖలో విస్తరించేందుకు సిద్ధమైంది. 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో 5000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా 2027 నాటికి డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు గతంలో ప్రకటించింది. ఇప్పుడు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం కనిపించి ఉంటే ఈ సంస్థ తన శాఖను విశాఖలో ఖచ్చితంగా ఏర్పాటు చేసి ఉండేది. అయితే ఎటు చూసినా రాష్ట్రంలో విధ్వంసాలే కనిపిస్తుండడంతో పెట్టుబడి పెట్టేందుకు విశాఖ సరైన వేదిక కాదని భావించి క్యాబ్ జెమినీ సంస్థ ప్రతినిధులు చెన్నైకి తరలి వెళ్లారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నేతల అరాచకాల్ని ఒక్కసారి పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పండి, ఈ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు చక్కగా వచ్చి ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పి ఈ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేట్టుగా మీరు అవసరమైన అనుకూల వాతావరణాన్ని మీరు కల్పించండి, ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు వచ్చేట్టుగా దానికి కావలసిన పరిస్థితుల్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించాల్సిందిగా విన్నవించుకుంటూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో విశాఖలో ఐటీ రంగానికి పెద్దపీట వేశారు సీఎం వైఎస్ జగన్. ఇన్ఫోసిస్ నుంచి మొదలు పెట్టుకుంటే చిన్న ఐటీ కంపెనీలు 150 వరకు ఏర్పాటు చేశారు. సుమారు 35,000 మంది వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఐటీ రంగానికి కావాల్సిన అన్ని సదుపాయాల్ని కల్పించారు. విశాఖను ఐటీ హబ్గా రూపొందించారు. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. విశాఖలో ఏర్పాటు కావాల్సిన క్యాబ్ జెమినీ శాఖ చెన్నైకు తరలి వెళ్ళింది. ఈ పరిణామం విశాఖ వాసుల మనసుల్ని చివుక్కుమనేలా చేసింది. ఐటీ రంగానికి తానే ఆద్యుడని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు చెన్నైకి తరలి వెళ్లిన క్యాబ్ జెమినీ సంస్థను ఎందుకు ఆపలేదని వారు ప్రశ్నిస్తున్నారు.